విభిన్నమైన బంగారు ఆభరణాల కోసం విచ్చేయండి విభా జ్యువెలర్స్. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషన్ స్పీకర్ ఆకెల్ల రాఘవేంద్రరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే నిజానికి డబ్బులు ఎంత అవసరం, ఎంత మటుకు అవసరం అనేది, ఈ డబ్బు వల్లే మంచి కోటీశ్వర్లు పేదవాళ్ళు. అంటే డబ్బు కోసం పరిగెత్తాల్సింది అంటే మామూలుగా మగవారి లక్షణం, పురుష లక్షణం ఉద్యోగం, సవాలక్షలు చెప్తారు. ఈ మగవాళ్ళకే ఈ సమస్యలు ఉంటాయా, ఇటు ఆడవాళ్ళకు ఉంటాయా? ఈ డబ్బు ఎంతమందిని ఎన్ని రకాలుగా బాధిస్తుందని అయితే నేను మాట్లాడతాను. సంతోషం అనేది చాలా సెకండ్లోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ వచ్చింది, 1 అవరే దాని ఫిగర్ చూసుకోగలుగుతాం. మనం ఇంకెప్పుడు చూసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసి అబ్బాయి ఇంత అమౌంట్ రావడమే ఆలస్యం, ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. ఈ డబ్బు డబ్బు ఏం సార్ అసలు ఈ డబ్బు? అంటే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే, డబ్బు సంపాదించడం తెలిసినోడికి ఈ బాధలు లేవు. డబ్బు అనేది పెద్ద వాల్యుబుల్ కాదురా బాయ్ అనుకున్నోడికి ఈ బాధలు లేవు. డబ్బు సంపాదించడం తెలియక డబ్బు యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకోకుండా ఉండే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్. ఇవి ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అని వీళ్ళకే అంటారు. నేను ఎప్పుడైనా మనం వీలైతే అసలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆ డబ్బు ఎలా సంపాదించాలనే దాని మీద సిరీస్ చేద్దాం. అయితే నేను డబ్బు ఎలా సంపాదించాలనే సిరీస్ అనే పదానికి, అసలు డబ్బు అనే దానికి నేను చాలా సింప్లిఫికేషన్ ఒకటి చెప్తాను. డబ్బా లక్ష్మీదేవా అనే పదం వాడదాం కొంచెం అర్థమయ్యేందుకు. నేను మాట్లాడుతుంది లక్ష్మీదేవి గురించి, డబ్బు గురించి కాదు. అంటే ఏంటి సార్, జీవితంలో నువ్వు సంపాదించాలి, ఎంత సంపాదించాలి అనే దాని కనుక నీకు క్లారిటీ ఉంటే, 1,00,000, 2,00,000, 1,00,00,000, 10 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల, నీ క్లారిటీ ఉంటే, క్లారిటీకి ప్రాక్టికాలిటీ ఉంటే. నాకు గుర్తు రావట్లేదు కానీ ఎవరో ఈ మధ్యన మా ఇంటికి వచ్చారు. మామూలుగా ఏదో ఈ మనీ ఫైనాన్షియల్ మాట్లాడుతుంటే అతను ఏమన్నాడు నాతో అంటే, 2 ఏళ్లలో నేను ఒక 50 కోట్లు సంపాదించాలనుకుంటున్నాను సార్ అన్నాడు. సరే, నేను మొదటి పరిచయం కాబట్టి అనలేదు, కానీ ఇంకొకసారి అదే మాట అంటే కనుక నేను మొత్తం భ్రమల్లోంచి బయటపడి ఏర్పాటు చేస్తా. దుమ్ము దూపేసి, 2 ఏళ్లలో నువ్వు ఎలా 50 కోట్లు సంపాదిస్తావు? ఏ కొకైనా అమ్మితే తప్ప. కాబట్టి బేసికల్గా ఒకటేమో ఎంత సంపాదించాలనే క్లారిటీ, 2 ఎంత సంపాదించగలవనే ప్రాక్టికాలిటీ. సంపాదించాలనే కోరిక వేరు, అది ఆశయంగా మారడం వేరు, ఆశగా మిగిలిపోవడం వేరు. అందుకని నేను ఏమంటానంటే, ముందు క్లారిటీ తెచ్చుకో, ఈ ప్రాక్టికాలిటీలో ఉండు. 2 వచ్చేసండి. ఇవాళ డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఎందుకు ఈజీగా చెప్తాను. ఇవాళ మనకి అనేకమైన ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇవాళ మనకి అనేక రూపాల్లో టెక్నాలజీ వచ్చింది. ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఏ పని చేయకుండా ఒక్క సెల్ ఫోన్తో మాత్రమే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, నా శారీస్ ఎన్ని ఉన్నాయంటే అని ఓ ఎపిసోడు, నేను ముక్కు పుడక ఎన్ని రకాలు కొన్నాను పెట్టుకున్నానంటే ఇంకొక ఎపిసోడు, నేను లిప్స్టిక్ని ఎన్ని రకాలుగా వాడతానంటే ఒక ఎపిసోడు, నా ఫ్రిడ్జ్ టూరు, నా వ్యాలెట్ టూరు, నా యొక్క ఇల్లు టూరు, కిచెన్ టూరు, ఇంకా చివరికి పనికి మాల టూర్లు అన్నీ చేసిన కూడా దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి. కాబట్టి ఆ వ్యూస్ వచ్చిన దాని రోజు డబ్బులతో కూడా బతకచ్చు, వ్లాగ్స్ చేసుకుంటూ. ఇక్కడ నేను వాళ్ళు తక్కువ చేయట్లేదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టాలి. ఇవాళ అక్కర్లేదని చెప్తున్నాను. కరెక్ట్. ఒకప్పుడు శారీస్ నువ్వు అమ్మాలనుకో, నువ్వు శారీస్ అమ్మడానికి ఒక బొటిక్ పెట్టాలి. ఇవాళ బొటిక్ పెట్టక్కర్లేకుండా మీ ఇంట్లో ఒక రూమ్లో జస్ట్ శారీస్ పెట్టుకుని, నువ్వు రోజుకి ఒక శారీ కట్టుకుని, ఆ శారీ నువ్వు వాట్సాప్ డీపీగా పెట్టి, స్టేటస్గా పెట్టి, నువ్వు ఫేస్బుక్లోనూ, ట్విట్టర్లోనూ, ఇన్స్టాలోనూ, మరో చోటనో దాని గురించి జస్ట్ చెప్పి, నువ్వు అదే దాన్ని చిన్న వీడియో చేసి ఒక షార్ట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసి, ఓకేనా, హాయిగా నువ్వు చక్కగా టీవీయో లేకపోతే కనుక భోజనం చేస్తుంటే ఫోన్లు వస్తూ ఉంటాయి, డెలివరీ వెళ్తూ ఉంటాయి. డెలివరీ చేయడానికి కూడా ఇవాళ నీకు అనేకమైన డెలివరీ సిస్టమ్స్ వచ్చినాయి. ఫ్లిప్కార్ట్ అంటావా, అమెజాన్ అంటావా, లేకపోతే మామూలు డిటిడిసి అంటే కొరియర్ లాంటివి అంటావా, లేకపోతే అనేకం అంటావా? మారిపోలేదా ప్రపంచం?
అందులో డబ్బు సంపాదించడానికి వాళ్ళ ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించిన మార్గాలు కూడా ఉన్నాయి. కానీ నువ్వు ఎంత సంపాదించాలనుకుంటున్నావు అనే క్లారిటీ నీకు లేనప్పుడు, నువ్వు సంపాదించలేనంత దానికన్నా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నావో మాత్రం అక్కడ నీకు తీరిపోతుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మగవాడు నేను అది కూడా యాక్సెప్ట్ చేయను. మగవాళ్ళే డబ్బు సంపాదించాలి, నో, అది దాటిపోయింది. ఆడైనా మగైనా. ఇంకో విషయం చెప్తాను మీకు, ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి డబ్బు సంపాదన చేయాల్సిందే. దే షుడ్ ఎర్న్ మనీ, దట్స్ ఆల్. నీ చదువు, నీ ఫీజు నువ్వు కట్టుకో. బీటెక్ అవ్వడానికి 4 ఏళ్ళు అక్కర్లేదు అబ్బా. ఈసారి మనం అది కూడా ఎడ్యుకేషన్ మీద కూడా చేద్దాం ఎపిసోడ్. మీ ఓపిక. బీటెక్ 4 ఏళ్ళ ఏం చేస్తున్నావు? బీటెక్ 4 ఏళ్లలో నువ్వు ఇచ్చే ఏవైతే ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉంటాయో అవి పక్కా జిరాక్స్ వాడి దగ్గర కాపీ కొట్టినవి నువ్వు. అవి కదా నువ్వు ఇస్తున్నవి. 4 ఏళ్ళని దానికి ఒక డెలివరీ బాయ్గా పనిచేయి, లేదా ఏదైనా ఒక జిరాక్స్ షాప్లో పనిచేయి, ఒక బ్యాంక్కి ఏదైనా సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేయి, ఒక మెడికల్ దాంట్లో పనిచేయి, ఒక మెడికల్ షాప్లో పనిచేయి. బోర్డు ఉన్నాయి ఇవాళ. మెకానిక్ షాప్లో కూడా పనిచేయి. అంటే పెద్ద పోస్ట్ కావాలని కదా సార్ బీటెక్ అనేది, మీరు అన్నట్లు. అక్కర్లేదు. నీ పెద్ద పోస్ట్ అయినా చిన్న పోస్ట్ అయినా నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు, పక్కోడు నిన్ను గౌరవించినప్పుడు ఏ పోస్ట్ అయితే ఏంటి? సో అందుకే నేను ఏమంటానంటే, మనీ సంపాదించడానికి సంబంధించి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత సంపాదించాలనే క్లారిటీ, ప్రాక్టికాలిటీ నీకు ఉంటే సరిపోతుంది. అలాగే డబ్బు అనేది నా దృష్టిలో షర్ట్ లాంటిది, ఇది డ్రెస్ లాంటిది. మరీ లూజ్ అయినా బాగుండదు, మరీ ఫిట్ అయినా బాగుండదు. అది ఎంత ఉండాలో అంత ఉండాలి. 2, 3 అన్నిటికన్నా ఇంపార్టెంట్. అసలు మనీ మేనేజ్మెంట్ అది ఒక ఆర్ట్. డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు, డబ్బుని ఎలా ఖర్చు పెట్టామనేది అత్యంత గొప్ప విషయం. అది వేరే ఎపిసోడ్ ఎక్కడైనా చూద్దాం. డబ్బుని ఎలా సంపాదించాలి. తీరైన సంపద ఎవరింట నుండు, సంపద తీరుగా రావాలి. 2, మన దగ్గర ఉన్న డబ్బు జనంలోకి వెళ్ళగలగాలి. జనంలోకి వెళ్ళడం అంటే అందరినీ కూర్చోబెట్టి ఏదో మీ సమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ అని పాటలు పాడుకుంటూ అందరికీ పంచమని కాదు. బట్ యూ షుడ్ నో హౌ టు గివ్, యూ షుడ్ నో హౌ టు ఎర్న్. ఇది తెలిస్తే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. కాబట్టి డబ్బు సంపాదించడానికి సంబంధించి సకల మార్గాలు ఉన్నాయనే విషయం నీకు తెలుసుకోగలిగి, డబ్బు సంపాదించడం ఎంత సంపాదించాలనే క్లారిటీ నీకు ఉండగలిగి, దానికోసం దాసోహం అనాల్సిన అవసరము లేదు, నీ వెన్నుముఖం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో సంపాదించుకోవచ్చు. ఇవాళ మారింది ప్రపంచం. అలా ఇంకోటి కూడా చెప్తాను మీకు. మనీ సంపాదించడానికి సంబంధించి నువ్వు అసలు ఎక్కడ ఉండాలి, 0 to 10 అనే స్కేల్లో నీకు తెలియాలి. 0 to 10 అనే స్కేల్లో 5, 10 నీ కెపాసిటీ ఏంటి నీకు తెలియాలి. తెలియకపోతే ఎలా మాలాంటి వాడు ఎవరితోనో కూర్చుని సరే ఎంత సంపాదించగలను, ఎంత సంపాదించలేను అని. డబ్బు సంపాదించడానికి కావాల్సింది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా సంపాదించాలంటే, ధర్మబద్ధంగా సంపాదించాలంటే 3 ఉండాలబ్బా. 1 టెక్నాలజీ. ఇవాళ ఎవరి చేతుల్లో అయితే టెక్నాలజీ ఉంటుందో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. దాన్ని నేను చాలా అందంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 1960ల్లో 1960s నేను మాట్లాడేది. అంటే దాదాపుగా 70-80 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి సమాజంలో అందరికన్నా ఎక్కువ డబ్బు సంపాదించడానికి మార్గాలు ఆ రోజుల్లో బ్యాంక్ జాబ్స్, ఎల్ఐసి జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లాంటివి. వ్యవసాయంతో పోల్చుకుంటే అంటే అగ్రికల్చర్ రెవల్యూషన్ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లాగా. ఆ తర్వాత 1980s ఆ ప్రాంతానికి వచ్చేసరికి కాస్త అటు ఇటుగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి. 1990sకి వచ్చేసరికి పూర్తిగా మనకి ఇంజనీరింగ్, అలాగే మిగతా మెడిసిన్ లాంటివి, ఆ తర్వాత సిఏ, చార్ట్ అకౌంటెంట్ లాంటివి. తర్వాత 2000 ఎంటర్ అయ్యే సమయానికి Y2K ప్రాబ్లం లాంటి పుణ్యమాని ప్రపంచమంతా కంప్యూటరైజేషన్ అయిపోయిన దశలో, ఇంటర్నెట్ మహావేగంగా .com భూములు వచ్చిన దశలో టెక్నాలజీ ఉన్నవాడు. అందులో ఇవాళ అంటే 23 ఏళ్ల కిందట ఎవరెవరైతే యుఎస్ వెళ్ళారో, ఎవరెవరైతే టెక్నాలజీని అందిపుచ్చుకున్నారో వాళ్ళు కోటీశ్వర్లు కావాలంటే చూడండి. నేను మాట్లాడుతుంది ధర్మబద్ధంగా సంపాదించిన వాళ్ళ గురించి. ఎక్కడో అనుకోకుండా ఒక ల్యాండ్ మీద నానిస్తే దాని కొకాపేటలో నువ్వు హాయిగా పడుకుని ఉంటే దాని రేట్లు పెరిగితే మాట్లాడలేదు నేను. మీ అత్తయ్య కోకిల స్వరంతో నీకేమో మోకిలాలో ఒక ల్యాండ్ ఇస్తే అది ఇవాళ కోట్లు సంపాదిస్తే అది పెద్ద నీ గొప్పతనం ఉండేది పీకేదేం లేదు. అది నీ గొప్పతనం ఎలా అవుతుంది? అలా కాదు. నువ్వు రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించడం మాట్లాడుతున్నాను.
అలాంటిది ఇవాళ టెక్నాలజీ, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా, చాట్ జీపీటీ అంటారా, ఎక్స్ వై జెడ్ ఏమన్నా సరే టెక్నాలజీ బేస్డ్. రెండవది, ఇవాళ ఎవరైతే రేపటిని ఇవాళే ఊహించగలుగుతాడో వాడెప్పుడు ఇవాళ గొప్ప డబ్బు సంపాదిస్తాడు. ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా కావాలంటే అదే చూడండి, వాళ్ళు రేపు ఎక్కడ ఎలా ఉంటుంది. అదేంటి మరి, యాదాద్రి దగ్గర, లేకపోతే ఇటు అటు మన రామోజీ ఫిల్మ్ సిటీ అవతల, లేకపోతే ఇటేమో ఏదో వాటి పేరేంటి ఇటువైపు మోకిలాలో, అటువైపు షాద్ నగరం, ఇటువైపు శంషాబాద్, లేదా ఇటువైపు పటాన్ చెరువు, ఏదైతే సిటీకి అటు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు పెట్టాలనే విషయం నీకన్నా నాకన్నా ముందు ఎవరు తెలుస్తుంది? రియల్ ఎస్టేట్. కళ్ళున్నోడికేమో ముందు తెలుస్తుంది, దిమాగ్ ఉన్నోడికి దునియా మొత్తం తెలుస్తుంది. అందులో దునియా మొత్తం తెలిసిన దిమాగ్ ఉన్నోడాడు. అందులో టెక్నాలజీ ఉండాలి, రెండు రేపటిని వాళ్ళు ఊహించగలిగిన దిమాగ్ ఉన్నోడై ఉండాలి, మూడోది మీరు నమ్మరు, నిరంతరం శ్రమించగలిగిన వాడై ఉండాలి. బద్ధకం నీ పాకెట్లో పెట్టుకొని, నీ బ్రెయిన్ ఏమో మోకాట్లో పెట్టుకొని నాకు అత్యద్భుతంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నానంటే నువ్వు భ్రమల్లో మాత్రమే ఉంటావు. అందుకని వాస్తవంలోకి రా అని చెప్పడమే నా ఉద్దేశం. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.